నిన్న మీకు భూతత్వం గురించి చెప్పాను కదండి. ఇప్పుడు మనం శరీరపరంగా భూతత్వం అనేది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము, ఎలా పనిచేస్తుంది, అది ఎలా ఉంటుందనే చూద్దాము. ఇక్కడ మనం 2 విధాలుగా చూసుకోవచ్చు. ఒకటి మనసు పరంగా భూమితత్వం ఎలా పనిచేస్తుంది, శరీరపరంగా భూమితత్వం ఎలా పనిచేస్తుంది అనేది చెప్తాము. ఇప్పుడు చూడండి, శరీరపరంగా మనకి భూమితత్వం అనేది సమంగా లేకపోతే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ మనకి చాలా బద్ధకంగా ఉంటుంది. ఏ పని చేయలేకపోవడము, ఒక రకంగా సోమరితనం అంటాం కదా, అట్లా ఉండడం అనేది బాగా మనకి తెలిసిపోతుంది. అంటే ఏంటంటే బాగా కండరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, పెయిన్స్, పట్టేయడం, తలనొప్పులు ఇట్లాంటివన్నీ కూడా భూమితత్వం సక్రమంగా లేకపోతే జరుగుతాయన్నమాట. అదే మానసికంగా చూసుకుంటే, అంటే మనసు పరంగా చూసుకుంటే మనము ఏ పని చేయాలన్నా తర్వాత చేయొచ్చులే, ఇప్పుడు కాదు, ఇంకోసారి చూద్దాము, ఈ పని నేను చేయగలను లేదు అనుకుంటే ఇన్ని అనుమానాలు అనేవి వస్తుంటాయి. అంటే ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా